సంచలనం సృష్టించింది అన్నా మీరాక కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనక సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక పేద సాధల బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోసా గుండెల నిండా మంచితనం ప్రతాపన్న నిప్పుతనం సంచలనం ప్రతాపన్న సంచలనం అరరే సంచలనం ప్రతాపన్న సంచలనం సంచలనం సృష్టించింది అన్నా మీరాక కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక జగనన్న అడుగు జాడలలో ప్రజల ముందుకు వచ్చావు మా పేద ప్రజలకు నచ్చావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనతో కదిలొచ్చావు వైసీపీ జెండా నెత్తావు పులకలు వేసే యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్నా రామిరెడ్డి ప్రతాపన్న కష్టం వచ్చిన కార్యకర్తల కనుపాపై కాస్తావన్నా బాధలు తీరుస్తావన్నా ఆడపడుచులకు అన్నమైనవు అన్నదమ్ముల బంధువైనవు స్వార్థము తెలియని సేవకుడు జనం మెచ్చిన నాయకుడు సంచలనం ప్రతాపన్న సంచలనం అరరే సంచలనం ప్రతాపన్న సంచలనం సంచలనం సృష్టించింది అన్నా మీరాక కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక కావలిలో ప్రతాపన్న ఉప్పెనవయ్యి వచ్చావు ఈరోజు కావలి నియోజకవర్గ కావలి పట్టణంలో ఉన్నటువంటి పాత ఊరు 2వ వార్డు నుంచి 8వ వార్డు దాకా ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రేపు జరగబోయేటువంటి మే 13 జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా మీ ఆశీస్సులు అందుకోవడానికి ఈరోజు మన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కాబోతున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో మీ ఆశీస్సులు అందుకుని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు జగనన్న అభిమానులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అత్యధిక మెజారిటీతో గెలవబోతుందని చెప్పి కూడా ఆయన మా అందరూ కూడా నెల్లూరు జిల్లా నాయకులు కూడా కావాలని మీరు ఒక నిదర్శనంగా తీసుకుని అన్ని నియోజకవర్గాలు కూడా నెల్లూరు జిల్లాలో ఈరోజు ముందుకు నడపాలని కూడా జిల్లాలో నాయకులు కూడా చెప్పడం జరిగింది. అది మన అందరూ కూడా సంతోషకరమైన వార్త. అదేవిధంగా పెద్దలు రాజ్యసభ ప్రస్తుత సభ్యులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతర్ స్థాయిలో ఉన్నటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి గారు నాకు మిత్రుడే కాదు, ఆయన ఈరోజు పార్లమెంట్ లో మా 31 మంది ఎంపీలకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయనకు నాయకులుగా ఉంటూ ఒక ఉత్తమ పార్లమెంటేరియన్ గా ప్రధానమంత్రి రాష్ట్రపతి దగ్గర ఆయన సంసద్ రత్న అంటే పార్లమెంటు రత్న అని కూడా ఒక బిరుదు పొందినటువంటి ఒక మంచి నాయకుడు మన వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనకెంతో అభివృద్ధి కారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకించి ఉపయోగపడుతుందని ఆయనకి మీ అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు జగనన్న చూస్తా ఉన్నాం 130 సార్లు బట్టల్లోకి అక్క చెల్లెమ్మల డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి గత 4 సంవత్సరాల 10 నెలల్లో 2,70,000 కోట్ల రూపాయలు ప్రత్యక్ష నగదే బదిలీ చేసినటువంటి ఘనత ఈ భారత చరిత్రలో ఎక్కడా లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మన ఈ పథకాలన్నీ కొనసాగించుకోవాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండడానికి ఆయన అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కావాలా? పెద్దగా చెప్తే కదా
రైట్. కాబట్టి మనం జగనన్నకి ఇచ్చే కానుక ప్రతాప్ రెడ్డి గారిని అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మనకి ఆయనకి కానుక ఇస్తే మన ఎమ్మెల్యే గారు ముచ్చటగా మూడోసారి గెలవడే కాకుండా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఆయనకి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మంచి స్థాయి. నిన్న కూడా విజయసాయి రెడ్డి గారు అన్నారు, మీరు కావాలి వాళ్ళంతా గట్టిగా ప్రతాప్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుచుకొస్తే నాకు కూడా ఉపయోగపడితే ప్రతాప్ రెడ్డికి నేను దగ్గరుండి ముఖ్యమంత్రి దగ్గర బ్రహ్మాండమైన స్థానం కలగజేసి నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా నిన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు కొత్తగా మన పార్టీలో కూడా ఆయన కూడా ఆహ్వానించాం. మొన్న ఆయన ఇంటికి కూడా పోయించాం. కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మన పార్టీలో రావడానికి ఎంతో మనకు బలం చేకూర్చే విషయాన్ని కూడా ఆయనకి ఎంతో మంది అభిమానులు అందరూ కూడా ఉన్నారు. వారు బిఎంఆర్ అభిమానులు, విజయసాయి రెడ్డి అభిమానులు, వాళ్ళందరూ కూడా జగనన్న నాయకత్వంలో ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారి యొక్క విజయానికి అహర్నిశ్రీ రాబోయే 30 రోజులు కృషి చేయాలని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ